తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం లైంగిక ఆరోపణలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరిని అడిగి తెలుసుకుందాం. శ్రీహరి, చెప్పండి, దీనికి సంబంధించిన ఏమైనా కేసు నమోదైందా? పోలీసులు కేసు నమోదు చేశారా? వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి కదా, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ చెప్పండి. నరేష్, సత్యవేడు శాసనసభ్యులు ఆదిమూలం పైన మహిళ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసింది, సంచలనమైనటువంటి ఆరోపణలు చేసింది. కొన్ని ప్రైవేటు వీడియోస్ను కూడా మీడియా ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ మహిళ చేసినటువంటి ఆరోపణల నేపథ్యం ప్రస్తుతం ఆదిమూలం స్పందన ఏంటి అనేటువంటి తెలుసుకునే ప్రయత్నం కూడా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేస్తుంది. అయితే ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు. ఆయన చెన్నైకు వెళ్ళినట్లుగా మన తిరుపతి ప్రతినిధి ద్వారా కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే అధికార పార్టీ తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం ఆదిమూలం ఉన్నారు, గతంలో ఆయన వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి శాసనసభ్యులుగా కూడా పనిచేశారు ఇదే నియోజకవర్గంలో. సో తర్వాత ఆయన గత ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీలోకి రావడం, అక్కడి నుంచి గెలవడం జరిగింది. అయితే ఈ వ్యవహారం పైన అంటే ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తితో చాలా మంది మహిళలు కావచ్చు, లేకపోతే పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు లేదా బాధితులు కావచ్చు, ప్రజలు చాలా మంది వస్తుంటారు, చాలా అంశాలపైన వారి దృష్టికి తీసుకొస్తుంటారు ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి నేపథ్యం కాబట్టి. సో ఈ వ్యవహారంలో అయితే ప్రస్తుతం ఈ మహిళ చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, లేదా బయటపెట్టిన కొన్ని వీడియోలకు సంబంధించినటువంటి వ్యవహారం అయితే మాత్రం తీవ్రమైన సంచలనం రేపుతోంది. ఈ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియా ముందుకొచ్చి ఇవన్నీ కూడా చెప్పిన నేపథ్యాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కూడా ఈ వ్యవహారాన్ని కూడా ప్రసారం చేసింది. దీనిపైన ఇప్పటికే ప్రభుత్వం కూడా సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. ఏబిఎన్ లో వస్తున్నటువంటి కథనాలను అధికారులు ప్రభుత్వం పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. దీనిపైన అసలు ఏం జరిగింది నివేదిక కూడా కోరినట్లుగా ఇప్పటికే మనకు సమాచారం అందుతోంది. సో దీనిపైన వాస్తవాలు తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దీనిపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం మాత్రం ఖచ్చితంగా కలుస్తుంది. అధికార పార్టీ శాసనసభ్యులు అయినప్పటికీ వచ్చినటువంటి ఆరోపణలు చాలా తీవ్రమైనటువంటివి, చాలా సంచలనం కలిగించేటువంటి అంశాలు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం శాంతి భద్రతలను నిలబెట్టడం కావచ్చు, మహిళలకు సంబంధించి రక్షణ కల్పించడం, మహిళలకు ఒక భరోసా ఇవ్వడం పట్ల కూటమి ప్రభుత్వం అయితే మాత్రం చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి చాలా సీరియస్ గా ఎన్నికల ముందు ఇదే అంశాన్ని ప్రస్తావించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కడ ఏ అంశం జరిగినప్పటికీ ఖచ్చితంగా స్పందిస్తోంది. సో ఇదే అంశానికి సంబంధించినటువంటి విషయం పైన బాధిత మహిళ చేసినటువంటి ఆరోపణల పైన మనతో పాటు ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అసలు ఆదిమూలం దీనిపైన ఏం రియాక్ట్ అవుతున్నారు, ఆదిమూలం స్పందన ఏంటి అనేది కూడా మన తిరుపతి దినేష్ మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక ప్రభుత్వం అలానే తెలుగుదేశం పార్టీ కూడా దీనిపైన ఎలా రియాక్ట్ కాబోతోంది, దీనిపైన ఏం చర్యలు తీసుకోబోతోంది, అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయబోతోందా అనే అంశం పైన కూడా మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కూడా మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి ప్రవీణ్, అసలు ఈ మహిళ రావడం, ఆరోపణలు చేశారు, కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ చేసిన తర్వాత సో ఇప్పుడు ఈ కథనాలు అయితే సంచలనం రేపుతున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం దృష్టికి కూడా ఇవి వెళ్ళాయి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కూడా వీటిని ఆ బాధిత మహిళ యొక్క గోడును కూడా ఖచ్చితంగా వాటిని కూడా ప్రసారం చేసింది ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. సో ఆ మహిళ ఏం కోరుకుంటోంది అసలు?